దేవుని స్తోత్రం. ప్రభునామానికి మహిమ కలుగును గాక. దేవుని వాక్యం సెలవిస్తుంది. మొదటి రాజుల గ్రంథము 9వ అధ్యాయం 3వ వచనం. నీవు చేసిన ప్రార్థన విన్నపములను నేను అంగీకరించి తిని. దేవుని స్తోత్రం. మనం చేస్తున్న ప్రతి ప్రార్థన దేవుడు వింటాడు. ఎవరైతే హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ ప్రభు సన్నిధిలో దేవునికి దగ్గరగా ఉండి ఆయన సన్నిధిని కనిపెడుతూ ఆయన మాటలను వింటూ ఆయన నామమును మహిమపరిచే విధంగా ఎవరైతే ప్రార్థిస్తారో వారి విన్నపములను విని దేవుడు జవాబిచ్చే దేవుడు. దేవుని స్తోత్రం. నీవు చేసిన ప్రార్థనా విన్నపములను నేను అంగీకరించి తిని అంటున్నాడు ప్రభు. అంటే నువ్వు ఏదైతే ప్రార్థిస్తున్నావో, దేవుని చిత్త ప్రకారం నువ్వు ఏదైతే అడుగుతున్నావో ప్రతి విన్నపమును దేవుడు వింటున్నాడు. వాటిని అంగీకరిస్తున్నాడు. అంగీకరించి వాటన్నిటికీ జవాబు దయచేయబోతున్నాడు. అయితే మనం ప్రతిసారి ప్రార్థిస్తున్నప్పుడు మన హృదయం అంతా కూడా పరిశుద్ధపరచుకొని దేవుని సన్నిధిలో కూర్చొని ఆయన నామాన్ని మహిమపరిచే విధంగా ఏ బాధతో ఏ వేదనతో కూర్చొని ఏడుస్తూ కన్నీరుతో దేవుని పాదాలు కడుగుతూ ఆయన సన్నిధిలో గువ్వవలే మూలుగుతూ ఆయన నామాన్ని హెచ్చించే విధముగా నువ్వు ఆయనకు దగ్గరగా అవుతూ ప్రార్థిస్తున్నావో దేవుడు నీ శ్రమనంతా కూడా విర్రగొట్టబోతున్నాడు. ఇన్ని రోజుల నుంచి ఏ విషయం కొరకు ప్రార్థిస్తున్నావు, ఏ శ్రమ కొరకు వేదన పడుతూ ప్రార్థిస్తున్నావో దేవుడు కార్యము చేయబోతున్నాడు. నీ విజ్ఞాపములను నేను అంగీకరించి ఉన్నానంటున్నాడు. ప్రార్థన ప్రభువుకి దగ్గరగా చేస్తుంది. ప్రార్థించే ప్రతి ఒక్కరూ దేవునితో సహవాస సంబంధం కలిగి ఉన్నట్టే. దేవునితో సంబంధం లేదన్నప్పుడు నీ జీవితంలో ప్రార్థన లేనట్టే. నువ్వు ప్రార్థించే వ్యక్తిగా ఉన్నావు. ఈరోజు నువ్వు ప్రార్థిస్తే ఖచ్చితంగా నీ విన్నపములను దేవుడు అంగీకరిస్తాడు. ఎప్పుడైతే నువ్వు ప్రభు సన్నిధిలో ఒంటరిగా కూర్చొని కన్నీరు కారుస్తూ నేను నీకోసం బ్రతుకుతాను ప్రభువా, నా జీవితంలో అద్భుతాలు చేసి నీ నామానికి మహిమ తెచ్చుకో ప్రభువా నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు నిన్ను ఆశీర్వదించి బహుబలంగా విస్తరింప చేస్తాడు. ప్రార్థించే సమయం లేదు. కొంతమందికి ప్రార్థన చేయమంటే సమయం లేదు. వ్యర్థమైన వాటికి సమయం పెట్టుకొని పరిగెత్తుతూ ఉంటారు. కానీ ప్రార్థించే వాటికి సమయం అస్సలకే ఉండదు. ప్రార్థన అంటేనే సమయం లేదంటారు. ఈరోజు నువ్వు ఎక్కడెక్కడ పరిగెత్తుతున్నావు, వ్యర్థమైన వాటికి ఎక్కడ సమయము అంతా ఇస్తున్నావు దేవునికి తెలుసు సహోదరి సహోదరుడా. కానీ ప్రార్థన అంటే దేవునికి నిన్ను దగ్గరగా చేసేదే ప్రార్థన. మరి దేవుని సన్నిధికి దగ్గరగా రావడానికి నువ్వు ఎంతగా ప్రయత్నిస్తున్నావు? నీ విన్నపములు ఎందుకు వినబడట్లేదు ప్రభుకి? నీ బాధ, నీ శోధన, నీ ఇంట్లో శ్రమ ఎందుకు ఇంకా పోవట్లేదంటే నువ్వు దేవునికి దగ్గరగా వెళ్ళట్లేదు. అంటే ప్రార్థన అనుభవముతో ప్రభుని దగ్గరికి నువ్వు వెళ్ళట్లేదు కాబట్టి నీ విన్నపములు వినబడట్లేదు. నువ్వు ఎప్పుడైతే ప్రభుకి సమయం ఇస్తూ ఆయన నామాన్ని హెచ్చిస్తూ ఆయన దగ్గరగా ఉండి నువ్వు మొరపెట్టుతావో ఖచ్చితంగా విన్నపములన్నిటినీ కూడా దేవుడు అంగీకరిస్తానంటున్నాడు. వాటన్నిటిని కూడా విని నీకు జవాబు ఇవ్వబోతున్నాడు. ఈరోజు నువ్వు ఏ శ్రమతో ఉన్నా, ఏ కష్టముతో ఉన్నా, ఇంకా నీ బంధకాలు తెగిపోవట్లేదు, నీ శ్రమలు తీరట్లేదంటే నువ్వు దేవుని దగ్గర మొరపెట్టట్లేదని అర్థం. ఒకవేళ మొరపెట్టుతున్నా పైన ప్రార్థించి పక్కన వెళ్ళిపోతున్నావేమో. హృదయానుసారమైన ప్రార్థన ప్రభుకి అవసరం. నీ హృదయముతో నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు, నీ కన్నీటితో ప్రభు సన్నిధిలో కూర్చొని ప్రార్థిస్తున్నప్పుడు ఒంటరిగా దేవుడు నీ ప్రార్థన విజ్ఞాపములను అంగీకరించి నీకు జవాబు ఇస్తాడు. ఒకవేళ ఇప్పటి వరకు అటువంటి ప్రార్థన చేయలేదేమో ప్రియ సహోదరుడా సహోదరి, ఈరోజు దేవుడు అంటున్నాడు ఒంటరిగా ప్రభుతో మాట్లాడు కూర్చొని. సమయం ఇవ్వు దేవునికి. ప్రార్థనకు సమయం ఇచ్చి నీ జీవితంలో దేవుని నామాన్ని ఘనపరచు. ఈ రోజు నుంచి తీర్మానం తీసుకో, ప్రభువా నేను నీకు సమయం ఇచ్చి నీతో పాటు కాసేపు గడుపుతాను ప్రభువా అని ప్రార్థనలో దేవునితో సమయం గడిపితే నీ విజ్ఞాపములను అన్నిటిని, అంటే నువ్వు ఏదైతే అడుగుతున్నావో దేవుణ్ణి, అవి అంగీకరించి నీ జీవితంలో కార్యాలు చేయబోతున్నాడు. అటువంటి బలమైన ప్రార్థన దేవుడు అభిషేకం మనందరి మీద కుమ్మరించునుగాక. ఆమేన్. తండ్రి నీకు స్తోత్రం. బిడ్డలను దీవించు, ఆశీర్వదించు. ప్రార్థించే బిడ్డలుగా ఉంచమని అందరినీ చేతులకు అప్పగిస్తూ యేసయ్య నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.